మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో జరిగే అభివృద్ధి అంతా ఇంతా కాదు. రోజు కూలీలకు పనులు కేటాయిస్తూ పనులను పర్యవేక్షించే ఫీల్డ్ అసిస్టెంట్లకు మాత్రం సరైన సమయంలో వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర వహించే సిబ్బంది వేతనాల కోసం ఎదురు చూడక తప్పడం లేదు. కుటుంబం గడవాలంటే అప్పులు చేయాల్సి వస్తోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో సుమారు 490 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కూలీలకు పనులు కల్పించి చేసిన పనులకు సంబంధించిన వివరాలను తీసుకుని పనిచేసే చోట సౌకర్యాలు కల్పిస్తారు ఫీల్డ్ అసిస్టెంట్లు. ఉద్యోగులకు 3 నెలలుగా వేతనాలు రాకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సుమారు 3 కోట్ల వరకు పెండింగ్ వేతనాలు రావాల్సి ఉంది. నేను పెద్దకోటలో ఫీల్డ్ అసిస్టెంట్గా చేస్తున్నా. మా దగ్గర జాబ్ కార్డ్స్ వచ్చేసి 348 యాక్టివ్ జాబ్ కార్డ్స్ ఉన్నాయి సార్. ఇక్కడ లేబర్ వచ్చేసి ఒక డైలీ 125, 130 దాకా వస్తున్నారు. కాకపోతే మాకు ఏంటంటే డ్యామ్లో మళ్ళీ మన రిజర్వేర్లో ల్యాండ్ పోగొట్లో ఒక 600 ఎకరాల ల్యాండ్ పోయింది. ఆ ల్యాండ్ పోగొట్లో మాకు కొంచెం పని కూడా ఇబ్బంది అవుతుంది సార్. అట్లా అని చెప్పేసి మేము లేబర్కు పని కల్పించకేమి ఉంటలేము. రైతులను రిక్వెస్ట్ చేసి కానీ ఎంఐ ట్యాంకులు ఉన్నాయి సార్. మాకు ఒక 2 ఎంఐ ట్యాంకులు, ఒకటి నక్కెళ్ళకుంటా, ఒకటి చిరంజికుంటా. 2 ఎంఐ ట్యాంకులలో కూడా మేము ట్రాక్టర్లతో రైతులు పొలాలలో మట్టి జార కొట్టుకుంటున్నారు. అటు వాళ్లకు బెనిఫిట్ అవుతుంది సార్, పొలాలకు తీసుకోవచ్చురు కాబట్టి. ఇటు లేబర్ కూడా వర్క్ కల్పిస్తున్నాము. ఫీల్డ్ అసిస్టెంట్లకు ప్రభుత్వం వేతనాలు చెల్లించకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇల్లు గడవడానికి అప్పులు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. వారం రోజులుగా ఎండ తీవ్రత పెరగడంతో పనిచేసే చోట కూలీలు సైతం అనేక ఇబ్బందులు పడుతున్నారు. గత అనుభవాలు దృష్టిలో ఉంచుకుని తాగునీటితో పాటు టెంట్ల సౌకర్యం ఏర్పాటు చేస్తే వడదెబ్బ నుంచి బయటపడే అవకాశం ఉంటుందని కోరుతున్నారు. ప్రభుత్వం వేతనాలను సైతం సకాలంలో చెల్లించాలని కోరుతున్నారు. మేము గత 5 సంవత్సరాల నుంచి ఉపాధి కూలికి వస్తున్నాము. ఫస్ట్లో డబ్బులు మంచిగా పడేవి. అయితే ఇప్పుడు 3-4 సంవత్సరాల కోలే 2 సంవత్సరాల కోలే లేట్ అవుతుంది. డబ్బులు పడతలేవు. 2-3 నెలలు లేట్ అవుతుంది. అయితే మాకు ఈ వారం చేసిన పైసలు, 2 వారాల్లో చేసిన పైసలు, ఈ నెల పైసలు ఈ నెలనే పడాలి. మాకు పడితేనే మాకు ఏమైనా మంచిగా ఉంటుంది. మాకు ఉపాధి పని డబ్బులు కూడా ఏం ఫ్రాడ్ కాకుండా మాకు నెల పడేటట్టు చూడండి. గవర్నమెంట్ని కోరుతుంది.